1,00,000 రూపాయలు వేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రకటించి ముందుకు పోతా ఉన్నారు. ఈ జరిగే ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా చేయగుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి కూడా చేశారు. దాంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ముఖ్యంగా పొన్న వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పోటీ కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ పార్టీలకే, రెండింటి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూ నువ్వా నేనా అన్నట్టుగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలు చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం వారి జెండాను భుజాన్ని వేసుకుని రెపరెపలాడిస్తూ మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ జిల్లాలో వేట్లాడటానికి స్థానం ఉందా అని అడిగారు. నిజమే, ఈ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, తదుపరి కాలంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ రెండు రాజకీయ పార్టీలే కాదు, తెలుగు తమ్ముళ్లు కూడా మద్దతు ఇస్తా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి ఇంకొక రాజకీయ పార్టీకి ఖమ్మం జిల్లాలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. ఏం చూసుకొని మీరు పోటీ చేస్తూ మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ రకంగా మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను అడుగుతా ఉన్నాను. ఏమైనా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారా? పట్టుమని 10 మంది పోటీ చేయడం మీరు ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఈ రోజు వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ పోతున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ మనందరికీ నచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ పోతాం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అడ్రస్ లేదు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కారు మాయమైపోయింది, షెడ్ పోయింది, స్టీరింగ్ ఒకటి బిక్కోడిపోయిండు, సీట్లు ఒకటి బిక్కోడిపోయిండు, టైర్లు ఇంకోటి బిక్కోడిపోయిండు. ఆ షెడ్ లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి కారు గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.